రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపై మీద మనస్సు ఉంటారు. శరీర సంబంధమైన మనస్సు మరణము, జీవమును ఉన్నది. చాలు చదవబడిన ఈ వచనాన్ని కొద్దిసేపు మనము ఆలోచనలో తీసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం లేదా 7వ అధ్యాయం 8వ అధ్యాయాన్ని మనము గమనించగలిగితే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న క్రైస్తవ్యానికి దేవుడు ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు ద్వారా రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే శరీరానుసారులు పెడతారట శరీర వాటి, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపై మనసు పెడతారు. అంటే ఇక్కడ 2 వర్గాలు ఏంటంటే విధానాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి ఆ విధానంలో అంటే శరీరానుసారులు, 2 ఆత్మానుసారులు. ఇక్కడ మనం గమనించగలిగితే వాక్యంలో మనం చూస్తే ఫ్లెష్లీ డిజైర్ అన్నారు. అంటే శరీర కోరికలు అనేది ఏ లెక్కలోకి వస్తుంది అని అంటే ఫ్లెష్లీ డిజైర్ అంటే శరీర సంబంధమైన వాటిలోకి వస్తుంది. స్పిరిచువల్ డిజైర్, స్పిరిట్ అంటాం, ఆత్మ సంబంధమైన కోరిక కలిగిన వారు ఒక గుంపుగా చూస్తాం. ఇప్పుడు సమాజం అంతా కూడా 2 వర్గాలుగా విభజిస్తే, సమాజం అంతా కూడా వెలుగు చీకటి అది ఎలా ఉందో, సూర్యుడు చంద్రుడు అని ఎలా చెప్పుకుంటున్నామో, మంచి చెడు అని ఎలా చెప్పుకుంటున్నామో, అలాగే శరీర సంబంధులు ఉన్నారు. అంటే వారిలో దేవుడి భయం, వారు దేవుడిని అంటే ఒక గౌరవం, వారు దేవుడి చిత్తం అనేది వారి జీవితాల్లో ఉండదు. శరీరం గైడ్ చేస్తే, ఏమి చెప్పితే అదే చేసుకుంటూ వెళ్ళిపోయే సమాజం ఉంది. రెండోది ఏంటంటే ఆత్మ నడిపింపు. దేవుడు మనకు నడిపిస్తాడు. ఏ నడిపింపు అంటే ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఇది ఒక విధానం. ఇప్పుడు ప్రపంచంలో ఈ 2 జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులకి దేవుడు నడిపింపు ఉండదు, దేవుడు వారిలో ఉండవు, వారిని గైడ్ చేయడం అనేది ఉండదు. ఆత్మ సంబంధులకి మాత్రం ఏముంటది? గైడింగ్ ఉంటది. అంటే దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చక్కగా చూస్తూనే ప్రయత్నించండి. దేవుడికి మాటలు వింటున్నా నీవు నేను మనమందరం కూడా ఇక్కడ పౌలు 2 రకాల ఉద్దేశాలను, 2 రకాల విధానాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ప్రపంచాన్ని చూస్తే ఎక్కువగా శరీర సంబంధమైన వాటిలో మునిగి తేలుతున్న విధానం లోకంలో చూస్తాం. లోకస్తులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుణ్ణి అంగీకరించే వారు మధ్య వ్యత్యాసాలు మనం ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే, దేవుణ్ణి అంగీకరించే వాళ్ళు ఏమైనా భయం ఉంటుందంటారా? వారిలో ఏమన్నా బాబు ఇది చేస్తే దేవుడు ఏమంటాడో, దేవుడు శిక్షిస్తాడేమో అనే ఆలోచన వారికి ఉంటుందా? ఉండదు. వారు భయము లేకుండా, దేవుడు నడిపింపు లేకుండా జీవితాన్ని సుఖానికి వారు అలవాటు చేసుకుంటారు. వారి జీవితాన్ని వారు ఎలాగైనా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు అపవాది ప్రతి ఒక్కరిని దేవుణ్ణి అంగీకరించిన వారిని అపవాది ఎన్నో విధాలుగా ఏం చేస్తున్నాడంటే
లోక సంబంధుడిగా బ్రతకడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకని? వాడికి సమయం చాలా తక్కువగా చెప్పాలి. వాడికి సమయం చాలా ఎవరికి తక్కువగా ఉంది? అపవాదికి. ఏ అపవాది అయితే త్రోయబడ్డాడో, ఏ అపవాది అయితే లోకానికి త్రోయబడ్డాడో, వాడు చేస్తున్న పనుల్లో ఒకటే, మనుషులను దేవుడి వైపు త్రెప్పనివ్వకుండా, దేవుడిపై మలనివ్వకుండా, దేవుడు నడిపింపు చేత నడిపింపబడకుండా, ఆత్మ చేత నడవనివ్వకుండా, శరీర సంబంధమైన ఆలోచనలు మనలో పెట్టి, అది బయట వారు కానీ మనలో కానీ ఒక రకమైన పోరాటములో ఈరోజు క్రైస్తవ్యం జీవిస్తుంది. క్రైస్తవ వేత్తలు వారికి పెద్ద పోరాటాలు ఏముండవు. వారు దానికోసమే వారు బ్రతుకుతుంటారు. మనకు మాత్రం ఏముంది? ఒక పోరాటం ఉంది. ఏ పోరాటము? ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఏముందంట? పోరాటం ఉంది. హల్లెలూయా. గమనించగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచించగలిగితే మనకు పోరాటం ఉందని వాక్యము సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, శరీర స్వభావము కోరినవి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నవి, ఆత్మ కోరేవి శరీర స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నవి. అంటే ఒకదానికి ఏమవట్లేదు, పడట్లేదు. ముందుగా మన విషయాన్ని ప్రక్కన పెడతాం. లోక పరిస్థితిని మనం గమనిస్తే, లోకం ఎక్కువ శాతం ప్రజలు భక్తిని, దేవుడు నడిపింపుకు ఇష్టపడలేదు, అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఎక్కువ శాతం ప్రపంచాన్ని మనం చూస్తే ఎక్కువ శాతం లోక సంబంధమైన వాటిపైతే మల్లుతుంది. ఎందుకంటే లోకం ఎలా ఉంది? లోకం ఎలా ఉందండి? అట్రాక్షన్ అంటే ఆకర్షణీయంగా ఉంది. లోకం మనల్ని ఆకర్షిస్తుంది. లోకం ప్రజలను ఆకర్షిస్తున్నప్పుడు దేవుడనే కాన్సెప్ట్ పక్కన పెట్టి వారి ఇష్టాన్ని నెరవేర్చుకునే పనిలో చాలా మంది ఈ లోకంలో జీవిస్తున్నారు. అందుకే వారు ఏంటంటే ఎవరినన్నా చంపాలన్నా కూడా వెనకాడరు. ఎవరు? శరీర సంబంధులు. దేవుణ్ణి అంగీకరించిన వారు ఏంటంట? ఎవరినైనా చంపడానికి కూడా వారు వెనకాడరు. చూడండి, లోకం ఎంత స్పీడ్ గా అపవాది పనిచేస్తున్నాడో తెలుసా? మొట్టమొదటిగా ఎవరిని టార్గెట్ చేశాడు అంటే యవనస్తులను. ఒకప్పుడు యవనస్తులు వేరు, ఇప్పుడు యవనస్తులు వేరు. ఒకప్పుడు యవనస్తులు ఎంతో చక్కగా వారు మంచి స్థితికి వచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. యవన స్కూల్ టైంలోనే వారు రకరకాల అలవాట్లు బానిసలు అయిపోయారు. ఏంటంటే ఈ రోజు భారతదేశంలో ఎక్కువ యవనస్తులు ఉంటారు. ఎలాంటి యవనస్తులు ఈ రోజున దేనికి అలవాటు పడిపోయారు? ఎక్కువ వ్యర్థమైన ద్రవ్యాలకు, వ్యర్థమైన డ్రగ్స్, వ్యర్థమైన అలవాట్లకు బానిసైపోయి వారి జీవితాన్ని, ఎవరి బలాన్ని ఈ రోజు ఎలాగైపోయారు? ఎంతో లావుగా ఉండి, యవనంగా ఉండి, బలంగా ఉండవలసిన యవనస్తుల దినాన్ని గాలిస్తే పడిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకని? వారు తీసుకుంటున్న వ్యర్థమైన, లేకపోతే డ్రగ్స్ కానీ, ఇవి కానీ, ఇలాంటి వాటికి వారిలో ఉన్న బలవంతం ఏమైపోతుంది? చెప్పాలి, వారిలో ఉన్న బలవంతం ఏమైపోతుంది? పోతుంది. చిన్నపిల్లలు ఏంటంటే ఇలాంటి డ్రగ్స్ ఎక్కడెక్కడో వినేవాళ్ళు ఇప్పుడు మన గ్రామాల్లో కూడా వచ్చేసింది. భయంకరమైన అలవాట్లకు బానిసలు అయిపోతున్నారు యవనస్తులు చిన్న వయసులో. ఈరోజు యవన బలాన్ని అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? పోగొడుతూ ఉన్నాడు. వారికి ఉన్న ఆలోచన అంతా ఒకటే, మనం ఎంజాయ్ చేయాలి. వారికి ఉన్న ఆలోచన అంతా ఒకటే, ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తామని. ఒకలాంటి అపవాది ఒక ఆలోచన ఇచ్చినప్పుడు చాలా మంది యవనస్తులు నాకంటూ ఒక భవిష్యత్తు ఉంది, నాకంటూ దేవుడు ఒక భవిష్యత్తు ఇచ్చాడు, నాకంటూ ఒక భవిష్యత్తును దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడని ఆలోచన పోయాయి. తల్లిదండ్రులు తెలియకుండా వ్యర్థమైన అలవాట్లతో బానిసలైపోతున్నారు చాలా మంది యవనస్తులు. ప్రపంచాన్ని చూడండి. దీని కటింగ్ షాప్ లోకి వెళ్తే కటింగ్ షాప్ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈరోజు మీరు తునిలో కొంచెం ముందుకి ఏంటంటే
మీరు కొంచెం ముందుకు వెళితే అక్కడ అంతా రోడ్డు మీద యవనస్తులే ఉంటారండి. వాళ్ళు చూస్తే మనకు భయం వేస్తుంది అన్నాడు. అంటే వాళ్ళందరూ ఏ బ్యాచ్? గంజాయి బ్యాచ్ అనమాట. ఈరోజు చెడుతనము బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఆ చెడుతనములో వారు తీసుకున్న వ్యర్థమైన దానికి దెబ్బలాంటికి వెళ్ళిపోతున్నారు. చంపేమంటే చంపేస్తున్నారు. ఏంటంటే ఎంత దారుణమైన పనికైనా వారు ఏమైపోతున్నారు? వెనకడుగు వేయట్లేదు. నిన్న చూసాను ఒక న్యూస్ ఏంటో తెలుసా? కేరళలో టీచర్లు గంజాయి సప్లై చేస్తారు. టీచర్లు ఎవరో పిల్లలు చదువుకోవడానికి పంపిస్తే చదువు నేర్పించే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు అంటారు. వాళ్ళు ఏం చేశారు? గంజాయి. ఎవరు? టీచర్లు. అంటే మన పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి కాలేజీలకు పంపిస్తే అక్కడేమో బోధించేవారు ఏం చేస్తున్నారట? గంజాయి సప్లై చేస్తున్నారట. ఎంత భయంకరమైన న్యూస్ అది. ఈరోజు చాలా జాగ్రత్తగా ప్రపంచాన్ని చూస్తే అపవాది ఎక్కువ శాతం అపవాది యొక్క వలలోనికే తీస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అపవాది ఎంతో బలంగా పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ భక్తిలో, ఈ వ్యసనాల్లో వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. 13 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళుతున్నామే, చిన్న పాప. 13 సంవత్సరాలు అంటే ఎంత ఉంటుంది? ఇందులో 13 సంవత్సరాల పాప ఎవరన్నా ఉన్నారా? అలెక్కే ఉంది. అలెక్కే ఏంటంటే ఆ సంవత్సరం పాప స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంది. ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా? వేరొకరికి అప్పు చెప్పేశాడు. ఇంటికి తీసుకెళ్ళవలసిన వాడు వేరొకరికి అప్పు చెప్పితే ఆ పాప ఇంటికి రాలేదు. 13 సంవత్సరాల పాప. 5 హోటల్స్ మార్చారు ఆ పాపని. 30 మంది పాడు చేశారు. తెలుసు నేను చాలా మందికి న్యూస్ చూస్తాను. అపవాది ఎంత దారుణంగా పనిచేస్తున్నాడంటే వారు తీసుకున్న వ్యర్థమైన లేకపోతే ఆ అలవాట్లకు ఆలోచన చెడిపోయి పాడైపోయి చిన్న పిల్లలు కూడా వదలట్లేదు. ఈరోజు 30 మంది పాడు చేశారంటే అది మామూలు విషయం కాదు. ఎంత నలిగిపోయి ఉంటుందో ఆ పాప, ఎంత బాధపడి ఉంటుందో. మానవత్వం చనిపోయారు. ఇది ఈ లోక పరిస్థితి. శరీర సాలు ఈ లోకములో శరీరం అనే ఈ దేహాన్ని కలిగిన మనము పాపము అనే స్వభావం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో ఇక చిన్న పెద్ద ఏది లేదు. ప్రపంచంలో ఎక్కువగా మనం చూస్తే ఎలాంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి చూస్తూ. నేను చెప్తుంది చాలా తక్కువ, కానీ ఇలాంటివి ఎన్నో జరిగిపోతున్నాయి. పిల్లల నుండి పెళ్ళై భార్య ఉండి పిల్లల నుండి వారికి కూడా పిల్లలు చేసి ఏంటంటే ఒక ముసలి స్థాయికి వచ్చి మనవళ్ళు మనవరాలు ఉన్న ఒక తాత తుళ్ళు ఏం చేశాడు? ఒక ముసలాయన ఒక చిన్న పాపని స్కూల్లో లేకపోతే హాస్టల్లో ఉన్న ఆమెను ఏం చేశాడు? పాడు చేయడానికి చూశాడు. పట్టుకున్నారు ఆయన. ఇలాంటివి ఎన్నో జరిగిపోతున్నాయి. కనుక యవనస్తులు, స్త్రీలు, చిన్నపిల్లలు, ఒక పాపం మన ఇంటికి ఉందంటే, మన ఇంట్లో ఉందంటే పాపం ఉండడం చాలా మంచిది. కానీ అదే సమయంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన దినాలు. హల్లెలూయా. నాకు పాప పుట్టిందని బాధ కాదు, లోక పరిస్థితిని చూస్తే భయం వేస్తుంది. అంత దారుణమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితులు. మన పాప బయటికి వెళ్తే స్కూల్కి వెళ్ళే అమ్మాయి కానీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కానీ ఇంటికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. అది ఇప్పుడున్న పరిస్థితి. కానీ ఈ రోజున శరీర సారులు వారు దేనికోసం ఆలోచన? శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి, దానికోసం ఏదైనా వారు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని ఎంతో దారుణం. ఈ రోజు ఎన్ని మరణాలు! ముందు నెల ఏ నెల? జులై నెలలో పురుషులు భార్య చేతిలో మరణించిన వారు ఎంతమందో తెలుసా? 554 మంది. ఎవరి చేతిలో?
పురుషులు చెప్పండి, ఎవరి చేతిలో? భార్య చేతిలో. ఒకప్పుడు భర్త చెప్పేవాడు ఎవరిని? భార్యని. పలానా ఓడి నరికేసాడట్రా, పలానా ఓడి చంపేసాడట్రా అని వినేవాళ్ళు. ఇప్పుడు రివర్స్, భార్య చెప్తున్నాడు ఎవరిని? కారణం ఏంటి? అక్రమ సంబంధాలు. స్టోరీ చదువుతుంటే ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఎవరినైతే వారు ఇష్టపడుతున్నారో వారు ఆమె ఏకమై అసలైన భర్తను లేపేస్తున్నారు. భర్తలారా జాగ్రత్తగా ఉండండి పెట్టాడు న్యూస్ లో. ప్రజెంట్ దినాలు అంటే ఈరోజు లేడీస్ అంటే చాలా మంది ఏ పుస్తకాలు చదువుతారంటే తెలుసా? ఎలా చంపాలి, హౌ టు కిల్ మై హస్బెండ్, నా భర్తను నేను ఎలా చంపాలి, ఈ పుస్తకాలు చదువుతున్నారట. ప్రపంచం చూసారు ఎలా పాడైపోయిందో. చంపుకోవడానికి వెళ్ళిపోతున్నారంటే మానవత్వం ఏమైపోయింది? మానవత్వం ఏమైపోయింది? పోయింది. అంటే ఓ మాటలో చెప్పాలి, కొంచెం ఎవరైనా బయట స్పీడ్ వెళ్ళిపోతాడు అనుకోండి, ఏమంటారు మనం ఏమంటాం? ఇది పోయే కాలం, క్యాన్సర్. ఇది ఆ కాలం. ఏ కాలం ఇది? పోయే కాలంలో ఉన్నాం. అంత దారుణమైన పరిస్థితి ప్రపంచంలో చోటు చేసుకుంటుంది. మీరు మొబైల్స్ ఆన్ చేసిన, టీవీ ఆన్ చేసిన ఎక్కువ శాతం మాటలే. సినిమాల ప్రభావం. సినిమాలో మంచి ఉంటుందని ఎగబడిపోయి వెళ్ళిపోతున్నారు. లేకపోతే నా స్టార్ హీరో ఎలా ఫైట్ చేశాడో అని అనుకుంటున్నారు. కానీ అందులో చూసిన దృశ్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చారు. అది డూబది. సినిమా ఇంటి కోసమో డబ్బుల కోసం వాడు వృత్తి, దానికోసం వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే మన వాళ్ళు యాక్టింగ్ రియాలిటీకి తీసుకొచ్చేస్తున్నారు. నా హీరో ఇలా నడిపాడు, నా ఓడి ఇలా చేశాడు అని దాన్ని ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు రోడ్డు మీద. ఒకప్పుడు ఎవరన్నా చెంపితే ఎవరికి తెలియకుండా చేసేవారు, ఇప్పుడు అందరి ముందే చెప్పేస్తున్నారు. పరిగెడుతూ ఏం చేస్తున్నారు? ప్రజలు చూస్తుండగానే అపవాది ఎంత సమయం తక్కువగా ఉందని ప్రజల్ని మనసులను ఏం చేశాడు? పాడు చేసి లోకం వైపు సంబంధించిన ఆశలన్నీ కూడా వారి హృదయాల్లో పెట్టి శరీరాశ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. హల్లెలూయా. కనుక ఇది నాన్ని వాక్యం అంటుంది, రక్షింపబడిన మనం. వాళ్ళు నేను తప్పు చేస్తున్నాను అని అనుకోరాళ్ళు. ఇప్పుడు అబద్ధం ఆడుతున్నా, నేను అబద్ధం ఆడుతున్నాననే ఆలోచన వారికి ఉంటుందా? శరీర సంబంధికి ఉండదు. నేను చేస్తుంది తప్పు అని వారు మనస్సాక్షి అందు. కానీ క్రైస్తవులుగా మనకు ఒక పోరాటం ఉంది. ఏ పోరాటం? దేవుణ్ణి అంగీకరించాం, దేవుడి ఎద్దుకు వచ్చాం. ఇప్పుడు మనకు శరీరానికి ఒక పోరాటం ఉంది. అబద్ధం ఆడకూడదని మనము దేవుడు చెప్పింది, కానీ అబద్ధం ఆడు పర్లేదని అపవాది చెప్పేది. ఏంటంటే ఇలాంటి పోరాటాల్లో నలిగిపోయేవాడు క్రైస్తవుడు. అందుకే అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏమీ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయడం నాకు కలగదు. మేలు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏమైపోతున్నాను? మేలు చేయలేకపోతున్నాను. చెప్పేదా అపోస్తలుడైన పౌలు? మేలు చేయాలని ఉంది, మంచి చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నాను. అదే 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన అంటాడు, మనము శరీర సంబంధులుగా కాకుండా మనం ఆత్మ సంబంధులుగా జీవించాలి. అందుకే గలితీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుకున్నాం, శరీరానికి ఆత్మకు ఏం జరుగుతుంది? ఒక పోరాటం అనేది జరుగుతుంది. ఎందుకు మనము శరీర స్వభావం ఎందుకు వచ్చింది అంటే, ఇదిగో మన పితరుడైన ఆదాము నుండి ఈ స్వభావం అనేది క్రమంగా వచ్చింది. దీని నుంచి బయటపడ్డాం. ఎవరి ద్వారా? రెండో ఆదాము అనబడుతున్న యేసుక్రీస్తు ద్వారా మనము బయటకు వచ్చాం. కానీ ఈ దినాన్ని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, జాగ్రత్తగా ఆలోచనలోకి మనం రాగలిగితే ఎలా జీవిస్తున్నాం మనం? ఒక పోరాటం మనకు ఉందా? ఆత్మ సంబంధమైన వారికి పోరాటం ఉంది. ఆ పోరాటం ఏంటంటే, ఆత్మ నడిపింపుతో ఉన్న వారికి ఒక పోరాటం ఉంటుంది. ఏంటో తెలుసా? మనం ఏదైనా మనము దేవుడికి ఇష్టం కాని చేస్తే మన ఆత్మ చెప్తుంది ఇది చేయడానికి వీలు లేదు. ఇది పోరాటం
దేవుడు మనలో ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనము శరీర సంబంధులు, లోక సంబంధులు, క్రీస్తుని ఎరగిన వారు, దేవుని ఎరగిన వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. వారికి పోరాటమే ఉండు. వారు ఎవరి పిల్లలు అంటే అపవాది పిల్లలు. మనం ఎవరి పిల్లలం? దేవుడి పిల్లలం. మన దేవుడి పిల్లలమైన మనము కూడా వాడి పిల్లలుగా మార్చుకోవడానికి మళ్ళీ ఏం చేస్తున్నాడు? రకరకాల కోరికలు, ఆశలు మనకు పెడుతున్నాడు. మనం అన్ని వద్దనుకొని వచ్చేసామా? కానీ వాటి వైపే మనసు వెళుతుందా? ఈ పోరాటం అనేది అపవాది మనలో పెడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? గుర్తించాలి, మనం గమనించాలి, జాగ్రత్తగా మనము మన పోరాటాన్ని గుర్తించుకొని చక్కగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. శరీర సంబంధులు వారికి ఏముంటుందంటే అసూయలు ఉంటాయి. శరీర సంబంధులు చారత్వంలో ఉంటారు. శరీర సంబంధులు కక్షలు, అదే సమయంలో భేదాలు, అదే సమయంలో రకరకాల అల్లలతో కూడిన ఆటపాటలు. ఇవన్నీ నాకు బయట నుంచి చెప్పట్లేదు, కానీ గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21వ వచనం దాకా చూస్తే ఎంత లిస్ట్ అంతా పెట్టాడు. ఏ లిస్టు? లోకంలో ఏదైతే చూస్తున్నామో ఆ లిస్ట్ అంతా చూపించాడు. ఇందులో ఎవరైతే ఉంటామో వారు లోక సంబంధులు అని చెప్పాడు. కానీ ఈ దినాన్ని దైవ పిల్లలుగా పిలువబడుతున్న నీవు, నేను, మనమందరము ఎలా నడవాలి అంటే మనము ఆత్మ సంబంధులుగా నడవాలి. అఫ్కోర్స్ శరీరం ఉన్నంత కాలం ఏముంటది? మనకి పోరాటం ఉంది. ఆ పోరాటంలో మనం ఏం చేయాలంటే తప్పకుండా గెలవాలి అంటే మన దగ్గర మన జోబిలో పేర్లు కట్టెక్కుని తిరిగినట్లు మనం తిరగవసరం లేదు. ఏంటంటే మనము ఎలా జీవించాలి అంటే కత్తిగా పిలువబడుతున్న, వాక్యముగా పిలువబడుతున్న కత్తి ఏదైనా ఉందంటే అది దేవునికి వాక్యం. దేన్ని ఎలా ఉంచుకోవాలంటే మనలో సమృద్ధిగా. హల్లెలూయా. ఎప్పుడున్నా ఫుల్ గా తిన్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఊపిరాడుతుందా? చేతులు వస్తాయా? దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం? సోడో, లేకపోతే డ్రింక్స్, లేకపోతే తిరగడమో, ఏదో చేస్తూ ఉంటాం అరిగించుకునే ప్రయత్నాలు. కానీ శరీర సంబంధమైనది పక్కన పెడితే ఆత్మ సంబంధమైన వాక్యము, ఈ ఆహారం ఏదైతే ఉందో దీన్ని ఎలా ఉండాలంటే మనం ఎలా తీసుకోవాలి? సమృద్ధిగా. అన్నం మాకు పెట్టేటప్పుడు వద్దులేండి, చాలు, సరిపోద్ది అంటారు. కానీ వాక్యం దగ్గర ఎలా అనకూడదు? మనం సరిపోద్దులే, చాలండి అని అనుకోకూడదు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎక్కడా టైం చూడంగానే చర్చిలో వాక్యం చెప్పే టైం చెప్తాం, మనయ్య గారు అందరూ చూస్తారు. అది అపవాది మళ్ళీ ఏం చేస్తాడు? వాక్యము విననివ్వకుండా చేసేవాడు. ఏ ఆహారం మనకు సమృద్ధిగా ఉండాలి? శారీరకమైన ఆహారం సమృద్ధిగా మనం తింటాం, మంచిదే. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆహారం మనలో సమృద్ధిగా వద్దనుకోకూడదు. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఈ రోజు నేను సాయంత్రం దాకా చెప్పినా, వేరే వ్యక్తులు చెప్పినా, మన ఆత్మ ఎలా ఉండాలంటే అది భుజించడానికి, మన జీవితంలో వాక్యాన్ని ఉంచుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎందుకు ఇష్టపడాలి తెలుసా? అదే మనలను మంచి త్రోవలో నడిపిస్తుంది. హల్లెలూయా. నీ పక్కన ఉన్న వాళ్ళు నడిపించండి, నీ చుట్టుప్రక్కల గృహాల దగ్గర ఉన్న వాళ్ళు నడిపించండి మంచిదారిలోకి. నీతో ఉన్న స్నేహితులను నడిపించిన మంచి త్రోవలోకి. స్నేహితుల గురించి అంటే ఈరోజు స్నేహితులు ఉన్నారు, అట్లయినా జాగ్రత్త పడండి. స్నేహితులు మన పక్కన ఉన్నవాడు తేడా అంటే అడ్డుపట్లు నువ్వు కూడా చేయకపోతావు. పరిస్థితులు ఎవరితో సహవాసం చేస్తున్నావు కూడా చూసుకోండి. మన మంచివారమే, మనకి ఏ అలవాటు లేదు, మనం జస్ట్ మాట్లాడతాం అంతే. టైం టు టైం వస్తే వాటితో తిరిగేవాడు ఎవడరా అంటే పేర్లు వచ్చే మీరు కూడా జైలుకి తీసుకెళ్ళిపోతారు. అంత జాగ్రత్త పడవలసిందే నాది. కనుక ఈ దినాన్ని దేవునికి వాక్యం వింటున్నా నీవు, నేను, మనము స్నేహితులు నమ్మినా పాడైపోతాం. చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఇంకెవరు నమ్మినా పాడైపోతాను. కానీ దేవుడి మాటలు నమ్మితే పాడైపోవాలి. హల్లెలూయా. దేవుడు నమ్మినా కూడా పాడైపోతుంది. నీ అంతటూ పాడైపో తప్ప దేవుడు ఎప్పుడు పాడైపోమని. మన జీవితాన్ని బాగు చేసేవాడే మన దేవుడు. లోకంలో నీచమైన బ్రతుకులను సరిదిద్దిన వాడు దేవుడు.
లోకములో మన యొక్క క్రియలను మన యొక్క స్వభావాన్ని ఏంటంటే నూతన పరిచిన వాడు దేవుడు. ముందు వారం మాట్లాడుకున్నాం కదా, ఏం మాట్లాడుకున్నాం? ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం. మన మూల పురుషుడు మళ్ళీ మన పాత జీవితాన్ని ఏం చేసాం? మనం పాతి పెట్టాం. క్రీస్తుతో పాటు నూతన జీవితాన్ని మనం పొందుకున్నాం. ఇప్పుడు మనం నూతన పరచబడ్డాం. ఎవడన్నా తప్పు చేస్తే జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ మనం చేసిన అప్పుడు వరకు బాప్తిస్మం పొందక ముందు, మారు మనసు పొందక ముందు మన క్రియలన్నీ అలాంటి ఎందుకు ఉన్నాయో ఒకసారి మారు మనసు పొందాక దేవుడు పొరపాటు కూడా ఏం చేయడం? జ్ఞాపకం చేసుకోవడం. ఆ తర్వాత నుండి ఉంటది మనం చేసే ప్రతి దాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కనుక మనం గమనించండి, మన దేవుడు మనలను ఎక్కడి నుంచి విడిపించాడు, ఎక్కడి నుంచి మనం రక్షించాడు అనేది మనం మర్చిపోకుండా ఈరోజు అపవాదికి మనం చోటే పంపిస్తుంది. అపవాది క్రియలు వాడికి ఏం ఉండదు, మన పాపంలో ఉంచినంత వరకే మన తోడుగా ఉంటాడు. ఆ తర్వాత మనం వదిలేస్తాడు. ఈ పని చావు నీకు వాడి పని ఏంటి? మన సైడ్ తీసుకుపోవడమే. త్రావులో ఉన్న మనలను, వాక్యానుసారంగా ఉన్న మనలను, లేదా వాక్యానుసారంగా భయభక్తులు కలిగి జీవిస్తున్న మనలను మన ట్రాక్ తెప్పిందాక కూడా ఉంటాడు. ఆ తర్వాత డేట్ లేకపోతే మన పని ఏమైపోతుంది? కుడుకులో పడిన ఎడకలా ఉంటది అన్నమాట పరిస్థితి. బయటికి అలాంటి పరిస్థితులకి వెళ్ళిపోతుంది. కానీ అపవాది యొక్క ఆలోచన మీరు గమనించండి. వాడు ఎప్పుడు విరుద్ధంగా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేవుడికి వ్యతిరేకంగా కోరికలు చూపిస్తాడు. అందుకే ఆత్మకు శరీరానికి ఏముంది? పోరాటం ఉంది. హల్లెలూయా. మన క్రీస్తు, మన దేవుడు ప్రతి పోరాటాన్ని గెలిచాడు. మనం కూడా గెలవాలి అనే ఆలోచన రావాలి. కనుక నిజంగా మనము ఈ పోరాటంలో ఉన్న దేవుడైన మనమందరం కూడా ఒకసారి 8వ అధ్యాయము, అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒకసారి 7వ వచనాన్ని చూద్దామా? 6వ వచనాన్ని చూద్దాం. శరీరసరమైన మనస్సు దేవునికి విరోధముగా ఉన్నది, పైన చదవండి. శరీరసరమైన మనస్సు మరణము, ఆత్మసరమైన మనస్సు జీవమును సమానం. ఇప్పుడు ఆత్మీయంగా జీవిస్తే, ఆత్మీయంగా బ్రతుకుతే, ఆత్మీయంగా బ్రతుకుతున్న మనకు ఏముందంట? జీవం. ఏ జీవం? శరీర సంబంధులు ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతారు. వారు ఆత్మీయంగా ఏమైపోయినట్టు? మరణించినట్లు. ఆదాము ఎలా మరణించాడు? తప్పు చేసినప్పుడు ఆత్మీయంగా చనిపోయాడు. లోక సంబంధులందరూ కూడా ఆత్మీయమైన మరణం వారికి ఉంది. కానీ ఈ లోకంలో మనం గమనించగలిగితే, ఈ లోకంలో క్రీస్తు బాటల ప్రకారంగా జీవిస్తున్న మనందరికీ మనకు చావు లేదు. శరీరానికి ఈ లోకంలో అందరి వల్లే భౌతికంగా మనకి ఒకవేళ మరణిస్తామేమో, కానీ మన ఆత్మ నిత్యమో జీవిస్తుంది. హల్లెలూయా. అందుకే ఆత్మసరమైన మనస్సు, ఏ మంచి మనసు అయితే ఆత్మానుసారంగా జీవిస్తున్నారో, ఆత్మ నడిపింపులో బ్రతుకుతున్నారో, దేవుని చిత్తం గురించి ఆలోచన చేస్తున్నారో, మంచి ప్రవర్తన ఎవరైతే కలిగి జీవిస్తున్నారో వారి ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తుంది. కనుక మనకు సమాధానమును జీవమును ఇచ్చాడు. లోక సంబంధమైన వారికి ఏం చేశాడు? మరణం అనేది ఇచ్చాడు. కనుక ఈ దినాన్ని ఏ త్రోవలో మనం నడుస్తున్నాం? కనుక మన మనసు దేని మీద ఉంటుంది? దేనికోసం తపన పడుతున్నాం? మన ఆలోచన చెడిపోతే, మన తలంపులు చెడిపోతే, మన ఇంకా చేసే పనులన్నీ కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కనుక మన మనసు ఎప్పుడు కూడా చెడిపోకుండా చూసుకోవాలి. మనస్సుని ఏం చేస్తాడో తెలుసు? అపవాది పాడు చేస్తూ ఉంటాడు. ఈ రోజు వ్యసనానికి అలవాటు చేసి అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? చెడిపో. ఎప్పుడైతే మనకు నష్టం జరుగుతుందో, ఎప్పుడైతే ఇంకా మనకు అపకీర్తి వచ్చిందో, అపవాది చెప్తున్న మాట ఏంటో తెలుసా? చనిపో. ప్రతి చిన్నల నుంచి పెద్దల వరకు జరుగుతున్న పని. ఎందుకని నువ్వు చనిపోతే ఎవరి జాగ్రత్తలోకి వెళ్ళిపోతావు తెలుసా? అపవాది జాగ్రత్తలోకి వెళ్ళిపోతావు. అందుకే నువ్వు మరణించు, నువ్వు చనిపో అనే ప్రేరేపణ కూడా దేవుడు ఎప్పుడు ఇవ్వడు. అది ఎవరిస్తున్నారు? అపవాదిస్తున్నాడు. హల్లెలూయా. మీకు
ఒక కొడుకుగా చెప్తున్నాను, ఎంత నష్టం మనకు జీవితంలో జరిగినా ఎప్పుడు కూడా బలవంతంగా చనిపోయే ప్రయత్నం చేయకండి. అది అపవాది క్రియది. ఎంత నష్టం జరిగిపోయినా, ఎంత పరిస్థితుల్లో మనం ఉన్నా, మనం నిలబడాలే తప్ప మనం మరణించాలనే ఆలోచన ఎప్పుడో రాకండి. అది ఎవరితో తెలుసా? అపవాది. హల్లెలూయా. చాలా సింపుల్ గా మనల్ని వాడి త్రోవలోకి తీసుకెళ్ళిపోవడానికి ఆయన చూస్తున్నాడు. దేవుడు మనం రక్షించింది మరణించడానికి కాదు. దేవుడు మనం ప్రత్యేకపరిచింది వాడు చెప్పినట్లుగా జీవించడానికి కాదు. దేవుడు మనం ప్రత్యేకపరుచుకుంది ఈ లోకంలో కష్టమైన బాధైన ఆయన కోసం చివరి వరకు బ్రతికి ఆ నిత్య ప్రవేశం, జీవం, సమాధానంతో కూడిన రాజ్యం దేవుడు మనకి ఇవ్వాలని ఆయన తపన పడుతూ ఉంటే అపవాది దాన్ని చేంజ్ చేస్తున్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. అందుకే ఆత్మానుసారంగా మనం జీవించాలంటే మనందరికీ వాక్యము మన జీవితంలో ఎలా ఉండాలి? సమృద్ధిగా. హల్లెలూయా. సమృద్ధిగా ఉండాలి. ఎంత సమృద్ధిగా నింపుకుంటే అంత మంచిది. ఎంత వాక్యం వింటే అంత మంచిది. ఎంత సాహసానికి సమీపంగా ఉంటే అంత మంచిది. ఈ ప్రస్తుత దినాల్లో ప్రతి సేవకుడు నోట నేను వింటున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు క్రైస్తవులు సాహసానికి దూరం అయిపోతారు. క్రైస్తవులు ఏమైపోయారు? సాహసానికి దూరం అయిపోతారు. చూడండి, నేను ఆమె అంటాను, ఇందులో ఎంతమంది విశ్వాసంతో మాట్లాడతారు? ఎంతమంది బాగోగులు తెలుసుకుంటారు? ఎంతమంది ఏంటండి నీ కష్టం ఏంటి, నువ్వు ఎలా ఉంటున్నావు, బాగున్నావా లేదని ఎంతమంది మాట్లాడతారు? మీరు ఆమె అంటావా లేదో ఏంటండి, నీకేదో సీఎం గారు వెళ్ళిపోయినట్టు వెంటనే మీద వెళ్ళిపోతారేమో అన్నట్టు వెళ్ళిపోతాం. నీ చుట్టుపక్కల ఉన్న వారితో సంభాషణ చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు బలపరిచి, ఒకవేళ బలహీనైతే ధైర్యపరిచి, ఒకవేళ వారి ఇబ్బందులు ఉంటే వాడు వాదార్చి, ఇది ఆత్మ సంబంధమైన ఒక సహవాసం. ఇది వాక్యం విని చేసుకోవడానికి కాదు, మనం ప్రార్థన చేయించుకుంటే ఆత్మని వెళ్ళిపోవడానికి కాదు. ప్రతి ఒక్కరితో సంబంధం, ఆత్మీయమైన సంబంధం మనకు ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా చర్చకు రావాలంటే ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. నాకంటూ ఒక కుటుంబం ఉంది, నన్ను వాదార్చే కుటుంబం నాకు ఉంది, నన్ను బలపరిచే కుటుంబం నాకు ఉంది, నన్ను ధైర్యపరిచే కుటుంబం నాకు ఉందని ప్రతి విశ్వాసం అనుకోవాలి. ఈ ఓదార్పు, ఈ ధైర్యం లేకపోతే ఈ క్రమపరిచే విధానం, బుద్ధి చెప్పుకునే విధానం ఇది బయట లేదు. ఎక్కడ ఉండాలి? సంఘంలో కూడా లేకపోతే ఇంకేంటి? బయట లేకపోయి సన్నిధిలో లేకపోతే ఇంకెందుకు మనం వస్తున్నాం? ఇక్కడ చెప్పగలరా? మన సన్నిధిలో వస్తున్న నాకు ప్రతి కుటుంబం తెలుసు, ప్రతి వారి పేరు తెలుసు, వారి కోసం నేను ప్రార్థన చేస్తానని చేయి చూపించండి. 3 చేతులు వేసే మెట్టవల పరిస్థితి ఏంటి? మనకు అవసరం లేదా? మన కుటుంబం కాదా? నేను ప్రార్థన చేసినప్పుడు ఎక్కడి నుంచి మొదలెడతాను తెలుసా? ఏదొక నుంచి, తర్వాత అందరిపేట వస్తాను, తర్వాత యాదరపేట వస్తాను. ఎందుకని ఎవరు మిస్ అవ్వకూడదని. ప్రతి వారు మనకు గుర్తుండాలి, ప్రతి చిన్నవాడు మనకు గుర్తుండాలి. ఒక కుటుంబం దేవుని సన్నిధి కనుక వస్తే అది మన కుటుంబం. వారందరూ చక్కగా మనకు గుర్తుండాలి, వారి గురించి మనకి తెలియాలి, వారి కోసం మనం భారం కలిగి ఉండాలి, వారు చక్కగా ఉండాలి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఆదివారం వచ్చినప్పుడు మనందరం కలుసుకుంటున్నప్పుడు, సాహవాసంలో కలుసుకున్నప్పుడు ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు తెలుసుకొని వాదార్చవలసిన పరిస్థితులు వస్తే వాదార్చి, ధైర్యపరచవలసిన పరిస్థితులు వస్తే ధైర్యపరిచి. ఏంటంటే మన ఇంటి పరిస్థితిని మనమే చక్క పెట్టుకోవాలి తప్ప ఈరోజు ఇక్కడ ఉండవలసిన ఆత్మ సంబంధమైన విధానం కూడా లేకపోవడం సంఘాల్లో బాధాకరం. హల్లెలూయా. సీనియారిటీ పెరిగితే ఏంటంటే ఒకసారి ఏ సంఖ్య చెప్పారట, ఆత్మీయులు ఎలా ఉంటారు? కొత్తగా వచ్చే వాళ్ళు ఎదగాలని వస్తారు. ఏంటంటే ఎప్పుడు వాక్యం చదివే ఆమె ఏ సంఖ్యలో వాక్యం చెప్తూ ఉంటే, అప్పుడే కొత్తగా వచ్చిన ఒక సంవత్సరంలో పాప వాక్యం చదువుతుంటే 5 సంవత్సరాల నుంచి సీనియారిటీ ఆవిడ ఎలా చదువుతుందంట. ఎలా చదువుతుంటే చదవడం మానేస్తుందంట. ఏమని? ఈయనేమో చదవమ్మా చెప్పమ్మా అంటే ఈవిడేమో ఎలా చదువుతుందంట. అంటే ఏంటి? అడ్డెవరో సీనియర్, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు, నేను చదవాలి కానీ నువ్వు చదవడం ఏంటంటుందంట. ఇదేనా ఆత్మ సంబంధమైన విధానం?
ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని ఏం చేయాలి? మనము ప్రోత్సహించాలి. హల్లెలూయా. వాడిని బలపరచాలి. సీనియారిటీ పెరుగుతుంది కానీ సిన్సియారిటీ పెరగట్లేదు. సీనియారిటీ అంటే ఇన్ని సంవత్సరాల అనుభవం నాకు మందిరంలో ఉంది అని చెప్పుకుంటాం, కానీ ఖచ్చితత్వం అనేది మన జీవితంలో ఉంటలేదు. భక్తిలో మనకి ఎక్స్పీరియన్స్ కనబడట్లేదు. ఆత్మ సంబంధమైన నడిపింపులో మనం ఉండాలి. ఆత్మీయంగా మన సహవాసంలో చేరుకోవాలి. అందుకే ప్రార్థన అని ఒకవేళ ఇక్కడి నుంచి దైవజనుడు చెప్తే తప్పకుండా ఎంత దూరమైన, భారమైన, వర్షమైన, ఇబ్బంది అయినా ఏం చేయాలో తెలుసా? వచ్చి వాడుకోవాలి. ఎందుకు తెలుసా? ఏమో ఆ దేవుడు ఒకవేళ ఆ రోజే ఒక మాట చేత నేను బలపరచచ్చు. హల్లెలూయా. ఆ మాట లేక ఎంతో మంది చనిపోతున్నారు. అలాంటి ఆనందకరమైన మాటలు లేక ఎన్నో కుటుంబాలు పత్రమైపోతున్నాయి. వర్షం వస్తే చాలు ఏమైపోతాం మనం? గుడి ఉండలేదు, బడి ఉండలేదు. వర్షం వస్తుంది, పాస్టర్ గారికి తెలుసు ఏమని వర్షం వస్తుందని. మనం ఎలా పోయినా కరెంటు పోయింది, పాస్టర్ గారికి తెలుసు మనం ఎలా పోయినా. ఏ కరెంటు పోయినా నేను ఎడతాను ప్రార్థన. వర్షం వచ్చినా పెడతాను, ఒకడు వచ్చినా పెడతాను నేను. ఇంకంతే, అది ఫిక్స్డ్. అది వచ్చినా అనుకుని అది కాదు, పక్కన మనం జరగవలసిన టైంలో జరిగిపోద్ది అంతే. కనుక అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? వర్షం వస్తుందిలే, మీ అయ్యారికి తెలుసులే. ఇలాంటి ఆలోచన ఎవడేస్తాడు? అపవాది ఎవడేస్తాడు. రోజు ఎందుకు దేవుని మందిరానికి? ఈరోజు చాలా మంది అపవాది మాట విని కష్టపడుకోవడానికి వెళ్ళిపోతున్నారు. వయసుతో సంబంధం లేదు. మా ఇద్దరు టైమింగ్ వచ్చాయి, ఇంకా మొత్తం ఏమైపోయింది? గుడి లేదు, బడి లేదు అన్నట్టు. ఇంక గొడుగు పోయినా పర్లేదు, ఏంటండి సంపాదించుకున్న తర్వాత హాస్పిటల్ పోయినా పర్లేదు, కానీ మొత్తం టైమింగ్ మాత్రం పోవాలి. వెళ్ళొద్దని నేను అంటలేదు, నీ ఆరోగ్యం చూసుకుంటున్నావా? వెళ్ళొద్దని అంటలేదు. నీ సంపద మీద నీకు అంత ప్రేమ ఉంటే నీ ఆరోగ్యం పట్ల కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉండాలి. అంతకంటే ప్రేమ నీ దేవుని పట్ల ఉండాలి. హల్లెలూయా. నీ ఖాళీ ఉంటే రావడానికి మందిరం కాదు, ఖాళీ లేకుండా దేవుని శరీరానికి వచ్చేది నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఈరోజు నాకు ఖాళీ లేదండి అని చెప్పి మానేసే క్రైస్తవుడు కాదు ఆయనకి కావాల్సింది. ఈ రోజు నాకు దేవుడి పని ఉంది, ఎంత పని అయినా నేను పట్టణంలో దేవుని సన్నిధానికి వెళ్తానన్న క్రైస్తవుడు కావాలి. ఈరోజు అపవాది దేవుడిని దూరం చేస్తున్నాడు. ఎన్ని వాక్యాలు మిస్ అయిపోతున్నారు. ఆది కాండం నుంచి ఇప్పుడు యెహోషువ గ్రంథానికి 5 పుస్తకాలు ప్రతి శుక్రవారం మాట్లాడుతున్నాను. ఇందులో ఎంతమంది ఉన్నారు? ఏం నేర్చుకుంటాం మనం దేవుడి దగ్గర ఇంటికాడ ఉంటే? ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? తల్లిదండ్రులను సైడ్ వేస్తున్నాడు. తల్లిదండ్రులు పక్కకు పోయారంటే ఇంక పిల్లలు కూడా పక్కకే వెళ్ళిపోతారు, ఈజీగా వెళ్ళిపోతారు. అందుకే చూడండి, ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా ఎవరి మీద వేస్తాడు జ్ఞానం? పిల్లల మీద. మీరు తినండి, మీరంటే ఎవరు? ముందు మీరు తినండి అంటారు. మనకేముంది, పొల్లు లాగేస్తాయి. మరి తినే పరిస్థితిలో ఉన్నావా? మన వయసు దాటిపోతుంది, ఏంటి తింటే పొల్లు లాగేస్తాయి. కానీ అది ఎవరికి వేస్తాడు జ్ఞానం? ముందు మీరు తినండి. అపవాది కూడా ముందు మీరు మానేయండి. తల్లిదండ్రులు పక్కకి నడిపిస్తున్నాడు. తల్లిదండ్రులు సహవాసానికి దూరం అయ్యారు, ఇప్పుడు పిల్లలు కూడా దూరం అయిపోతున్నారు. కనుక అపవాది క్రియలు మనం తెలుసుకుందాం. ఆత్మ నడిపింపుకు మనకు లొంగిపోదాం. ఆత్మ ఎలా నడిపిస్తుందో మనల్ని? వెళ్ళమంటుందా? శరీరం ఉందంటుందా? ఈ పోరాటంలో మనం దేవుడే గెలిపించాలి. హల్లెలూయా. దేవుని గెలిపించాలి. చివరి దినాలు ఇవన్నీ కూడా చివరి దినాలు పరిస్థితులు గమనిస్తున్నారా? పరిస్థితులు చూస్తున్నారా? చిన్నపిల్లల నుండి వృద్ధాప్యం వరకు కూడా బలమైన అపవాది పనిచేసి ఏంటంటే రకరకాలుగా పాడు చేసే పని చేస్తున్నాడు. చూడండి, చివరి దినాల్లో సొదొమ గొమొర్రాలో ఉండే ప్రస్తావనలు, పనులు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. చివరి దినాల్లో తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఉంటే అదే పరిస్థితి కనబడుతుంది. ఈ చివరి దినాల్లో ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు మనం ఏమైపోవాలి తెలుసా? ఏమైపోవాలి? ఆత్మ నడిపింపుకు మనం లొంగిపోవాలి. హల్లెలూయా. శరీరానికి లొంగిపోవడానికి వీలు లేదు. చూడండి, మన దేవుడు మనకి ఇచ్చే గొప్ప తలం ఏంటో తెలుసా? ఎలాంటి విషయాలైనా మనం జయించగలిగే శక్తిని మనకి ఇచ్చారు. అది ఎంత భయంకరమైన పాపమైన మనము తట్టుకొని, కంట్రోల్ చేసుకునే, నియంత్రించుకునే, లేకపోతే ఆ విషయంలో జయించగలిగే శక్తి దేవుడు మనకి ఇచ్చారు. పొరపాటు అయిపోయిందండి అని చెప్పడానికి కాదు దేవుడు ఇచ్చింది.
శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఘోర పాపిలో ప్రధానమైన పాపిని ఎవరు చెప్పుకున్నాడు తెలుసా? పౌలు చెప్పుకున్నాడు, నేను ఘోర పాపిని. కానీ ఎల్లే కొంత పత్రికలు రాస్తూ ఉంటే, గణితులు రాసిన పత్రిక, ఫిలిప్పీయులు రాసిన పత్రిక, ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి వచ్చేసరికి ఏమన్నాడో తెలుసా? మనము ఆత్మ నడిపింపులోనే మనము నడవాలి. హల్లెలూయా. శరీరానికి ఆత్మకు పోరాటంలో మనం ఎక్కువగా ఏ నడిపింపులో ఉండాలి తెలుసా? ఆత్మ నడిపింపులో ఉండాలి. అసలు దేవుడు మనలో ఉన్నాడా? అది ప్రశ్న. దేవుడు మనలో ఉంటే గాని మనకు ఆత్మ నడిపింపు ఉండదు. నాకు ఈ నడిపింపు ఏం లేదంటే నువ్వు కూడా ఎందుకు వెళ్ళిపోయావు, ఆ లిస్టులోకి వెళ్ళిపోయావు నా లెక్క. దేవుడు నడిపింపు ఉందా? మనకు పోరాటం ఉందా? అది పోరాటం పనిచేయాలంటే వాక్య సమృద్ధిగా ఉండాలి. ప్రార్థన కూడా ప్రతి ఒక్కరూ నీకు వచ్చినా రాకపోయినా ఏం చేయాలి? తప్పకుండా ప్రార్థన అనేది చేయాలి. హల్లెలూయా. చేస్తున్నారా ప్రార్థన? కష్టం వస్తే నా ప్రార్థన, అన్ని బాగుంటే ప్రార్థన, జోలికి వెళ్తున్నావా? అన్ని ఉన్నప్పుడు భక్తిని చూస్తాడు, ఏది లేనప్పుడు కూడా దేవుడు భక్తిని చూస్తాడు. కనుక ప్రార్థన, వాక్యం పట్ల మాకు ఎప్పుడు ఆసక్తి కోల్పోకండి, ఆసక్తి కోల్పోకండి. ప్రార్థనే మన బలం. ఎంత బలమైన అపవాది క్రియలైనా, లేకపోతే ఎంత పెద్ద కోటలైనా, ఎంత అడ్డుబండలైనా, ఎంత భయంకరమైన పరిస్థితి మన ముందున్నా అది ఉపవాస ప్రార్థన వల్ల ఏం చేస్తామంట? దాన్ని సాధిస్తాం. హల్లెలూయా. అసలు ఉపవాసమే లేదు, ఇంక ప్రార్థన ఏంటి? ప్రార్థనే లేదు కదా మరి. నేనేదో మంచి నిర్ణయం తీసుకున్న ప్రభువా, నేను అనుకున్నాను ప్రభు రూమ్ పెట్టుకున్నాను, ఎక్కువ సమయం నేను అందులోనే గడపాలి, గడుపుతూ ఉన్నాను, ఇంకా నేను ఉపవాసం ఉండాలనుకున్నాను, నాకు ముందు వచ్చింది. ఆ డాక్టర్ ఏమంటాడు? ఉపవాసం ఉండడానికి వీళ్ళు లేదంట. ఈరోజు గమనించగలిగితే మనము ఎన్నో ప్రయత్నాలు మనం చేయాలి. దేనికోసం అంటే ఆత్మీయంగా నడవడానికి, దేవుడి కొరకు బ్రతకడానికి, దేవుడి కోసం జీవించడానికి. మన సమయాన్ని ఖాళీ ఉన్నామంటే దాన్ని వృధా చేసుకోవద్దు, దాన్ని మంచి దానికోసం వాడదాం. బైబిల్ చదువుకోవడానికి మీకు అంతగా ఖాళీ ఉంటే ఒకవేళ బైబిల్ రాయండి. నేను రాస్తున్నాను, బైబిల్ రాస్తున్నాను, కొత్త నిబంధనలు రాస్తున్నాను అనమాట. ఈరోజు నేను అంటాను, ఇది చెప్పకూడదు అనుకుంటే చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఆగిపోతానేమో. కానీ ఇది రాజు నేను చెప్తున్న మాట, మీరు అంతగా ఖాళీ ఉంటే బైబిల్ రాయండి. ఏ విధంగా అపవాది మనల్ని మిస్లీడింగ్ చేయడానికి, మన దేవుడి త్రోవ నుంచి పక్కకు మళ్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. యవనస్తులు జాగ్రత్తగా మనము మన జీవితాన్ని కట్టుకోవలసిన బాధ్యత ఉంది. ఈ రోజు మన యవన జీవితాన్ని కట్టుగా నిలబెట్టుకుంటేనే దేవుడు మన భవిష్యత్తు చక్కగా నిలబెడతాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు ఏ వయసు కన్నా భేదం లేదు. ప్రతి వాడిని అపవాది ఏం చేస్తున్నాడు? ఎవరికున్న శోధన దేవుడు వాడికి పెట్టాడు. ముసలోడు గారికి ఇంకేం ఉండదు అనుకోకండి, ముసలోడు కదా ఇంకే శోధన ఉండదని అనుకోకండి. వాడుకున్న శోధన వారికి ఉంది. ప్రతి వారం మన జీవితాన్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక విషయానికి మనం లొంగిపోవాలి, దేవుని యొక్క నడిపింపుకు మనం లొంగిపోవాలి. ఆయన ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోవాలి, అది మనకు క్షేమం. కనుక ఒకవేళ నేను శరీర సంబంధిగా నేను వెళ్ళిపోతానంటే వారికి మరణం అనేది ఉంది. ఆత్మ సంబంధులకి వారికి జీవమును సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చివరికి ఒక మాట 9వ వచనం, అదే 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనాడు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. మనం ఆయన వారము అనడానికి క్రీస్తు మనలో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఆయన లేకపోతే మనం ఆయన వారము. ఎవరైతే దేవుని ఆత్మ వారిలో ఉండదో వారు దేవుని వారు కాదు. ఆత్మ పరీక్షను మనం చేసుకుందాం, ఆత్మ పరిచయంలో మనం చేసుకుందాం. నిజంగా నేను ఆత్మీయంగా ఆత్మ నడిపింపుతో నేను నడవగలుగుతున్నానా? నిజంగా నేను ఆత్మ నడిపింపులో వెళ్తున్నానా? లేదా కొన్నిసార్లు ఆత్మ మనకు చెప్పిన దాన్ని అధిగమిస్తున్నాము అంటే దేవుడిని ఏం చేస్తున్నట్టు? మనము దుఃఖపరుస్తున్నట్లు. హల్లెలూయా. కనుక ఈ మాటలు వింటున్నా నేను మనమందరము లోక పరిస్థితి పాడైపోయింది. మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? పాడైపోయి లోకంలో ఉన్నాం. ఎవరు గొప్పవారు అంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే గొప్పవారు అని నేను అనుకుంటున్నాను.
అప్పుడు లేకపోతే సొలొమోను కూడా చెప్పాడు ఏంటో తెలుసా, ఇంకా బ్రతికి ఉన్న వారి కంటే కూడా ఎంతకు ముందు కాలం చేసిన వారే. ఎందుకో తెలుసా, ఈ పాపపు లోకములో ఎక్కడ చూసిన ఫ్రాడే. ఫోన్ ఎత్తానంటే భయం వస్తుంది. ఏంటో తెలుసా, ఏ డబ్బులు పోతాయన్న భయం. ఏదన్నా ఒక రాంగ్ ఫోన్ ఎత్తితే అకౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం పోయాం. రకరకాల మోసాలు చేస్తున్నారు. ఏంటి, కొంతమంది శాంపుల్ పేరెంట్ చెప్పుకొని శాంపుల్ ఫోన్ చేసి మీకు ఏదో పంపిస్తామని కూడా మోసం చేసి ఉన్నారు. అన్ని మోసాలే. మనం ఎక్కడ ఉన్నామంటే పాపం అనే లోకంలో బ్రతుకుతున్నాం. దానికి ఏం కావాలో తెలుసా, ఆత్మ నడిపింపు కావాలి. హల్లెలూయా. దేవుడు మనలో ఉంచుకునే ప్రయత్నించాలి. దేవుడు నడిపింపుకు లోబడిపోతాం. మనం ఎక్కడున్నా దేవుడు నడిపింపు ద్వారా వెళ్తే మనం ఎక్కడున్నా మన హీరోమే. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మనం గొప్పవారమే. లోకమంతా చెడిపోయిన ఆత్మ నడిపింపులో ఉన్నామంటే దేవుడు ఎప్పుడు మనల్ని పాడు చేయడానికి చూడటం. దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని భద్రపరుస్తాడు. కనుక ఈ దినాన్ని ఆత్మీయంగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఆత్మీయులే దేవుని పిల్లలు, ఆత్మ సంబంధమైన వారే దేవునికి కుమారులు. ఆత్మ లేని వారు ఆయన వారు. నేను చెప్తుంది కాదు, వాక్యం చెప్తుంది. ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా. ఈ లోకంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధులు, రెండో ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు దేవుని ఎరగని వారు. దేవుని ఎరిగి కూడా శరీర సంబంధంగా ఉంటే అది ఒక పోరాటంలో మనకు విఫలమైపోతుంది. కనుక ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. అన్నింటితో మనకి తేడా ఏంటో తెలుసా, వారు తెలియ చేస్తారు, మనం తెలిసి చేస్తాం. వాళ్ళు తెలియ చేస్తారు, మనం తెలిసి చేస్తున్నాం. కనుక తెలిసి చేయడానికి మీరు దేవుని ఆత్మకు లోబడతాను. దేవుడికి మాట మన జీవితంలో ఆశీర్వదించుగాక. మోకరిందామా, మనం పరీక్షించుకుందాం.